హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ దుఃఖం లేనోడు బర్రెం కొన్నాడంట. ఫ్రెండ్స్, ఈ దినంగానే మన తెలుగు వాళ్ళందరికీ పట్టిన అర్థం అవుతుంది. ఆ దుఃఖం ఏందో చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఒక మంచి పల్లెటూరులో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ పక్క పక్క ఇల్లు. ఒక కిరాణం షాప్ నడుపుకుంటూ ఒకను, రెండో పర్సన్ ఏంటంటే రోజు కైకిల్లో పోకుండా 2 బర్రెలను చదువుకునే పర్సన్ ఇంకొక. వీళ్ళిద్దరు ఏంటంటే ఇక సాదా సీదాగా ఇల్లు నడుతుంది, కిరాణా షాపు మనది మంచిగా నడుతుంది. మన పక్క పంట ఏంటంటే 2 బర్రెలను వేసుకొని బాయిలకు అడిగిపోతాడు వస్తాడు. ఈ కిరాణా షాపు ఎట్లుంటది అంటే మంచిగా నడుస్తుంది కదా, ఇంకా కొంచెం ఏమన్నా అత్తే మంచుకోండు, ఇంకా కొంచెం సంపాదిద్దాం. ఎక్కడైనా డబ్బు అంటే అందరికీ ప్రేమే కదా. ఒక్కని చూసి ఏమనుకున్నాడు, అమ్మ వీడు మంచిగా బతుకుతాడు రా, పాలు మంచిగా బాడిగా పడతాడు, ఆడాడ పోసేస్తాడు, ఎట్లా సరే నేను 2 బర్రెలు కొంటా, ఆయన పైసలు లేవా అని 2 బర్రెలు తెచ్చిండు ఫ్రెండ్స్. ఈ బర్రెలు నుంచి నాకు ఏమవుతుంది, బర్రెలు అటుకనే పాలితే ఇంత మేతమేసి ఇంత కుడిద్దాయి ఎంతో చేస్తే ఇంత నిత్తాయి, అవి కూడా ఇచ్చి లేకపోతే అలిగినాయి అంటే బర్రెలు కూడా పాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇక కొన్నాడు మెల్లగా అవతల తిరుగుతాడు, ఇతరులు తిరుగుతాడు. అలవాటు ఉన్నాడు, అన్ని అలవాటు, తింటుడు పోసుడు దాని కష్టం సర్వం వచ్చినోడు వాళ్ళకగా బతుకుతాడు. ఈ కొత్త వాడు ఎట్లుంటాడు, పాలు మిండపోతే 5 రోజుల నుంచి పట్టం చంపుతుంది, ఈ ఇంకోసారి కాలుతో చంపుతుంది, కొమ్ములతో ఇంకోసారి ఇస్తుంది. ఆ పట్టి తన పాలు పుట్టుకున్నా కింద పోతే అయిపోతుంది. అరే ఇదేంద్రా, వాడు మంచిగా సక్సెస్ అయ్యిండు, నేను ఎందుకు కాలేదని ఆలోచించుకుంటాడు. ఇక్కడ ఏదంటే అలవాటు ఉన్నోడికి అలవాటు పని, కొత్త పని. ఇక కొత్తవాడు ఏం నిలబడతాడు ఇలా, ఖచ్చితంగా కష్టం ఫ్రెండ్స్. ఎవరికైనా అలవాటు ఉన్న రూట్లోనే ఉండాలి తప్ప నేను అది చేస్తా ఇది చేస్తా అని 4 పనులు చేస్తే అందరు సక్సెస్ కాదు ఫ్రెండ్స్. 100 మంది ట్రై చేస్తే 4 మాత్రమే అవుతారు, లేకపోతే 10 మంది అవుతారు హార్డ్గా. 100 మంది ఎందుకు అవుతారు కారు. కాబట్టి ఎవరికి ఏ రూట్లో అలవాటు ఉందో దాంట్లో కొంచెం బెటర్గా ఉన్నదంటేనే ట్రై చేయాలి తప్ప పులుని చూసి నక్కవాతలు పెట్టుకుంటే తోలంతా కాలుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర చుట్టుపక్కల అందరు ఇట్లా గవర్నమెంట్ జాబ్లు చేస్తే చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఈ రోజులలో మంచి బెటర్ శాలరీస్ ఉన్నాయి. ఉండగా కూడా ఏం చేస్తారు, ఎవరికైనా ఆశ డబ్బు అంటే, అరే వాడు ఇట్లా చేస్తాడు ఇట్లా చేస్తాను, సరే నేను రియల్ ఎస్టేట్ చేస్తా, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్ చేస్తా, లేకపోతే చీటీలు నడుపుతా, లేదైనా ఏదైనా చైన్ సిస్టమ్ నడుపుతా అని పట్టుకుంటారా. ఏదో దాంట్లో మంచిగా ఏలు పెడతారు. ఏలు పెట్టి ఏం చేస్తారు, 4 రోజులు నడుతా అని ఇటు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే ఇంకో పని చేసే వాళ్ళకు సక్సెస్ అంతా ఈజీగా రాదు ఫ్రెండ్స్. ఎవరికి కొంతమందికి అది అదృష్టం కొద్ది. ఈ సక్సెస్ రాక ఏం చేస్తాడు, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు అనుకో, చుట్టుపక్కల 50-100 మంది పాలసీలు చేస్తాడు కదా ఫ్రెండ్స్. చేసే వరకు ఏమవుతుంది, దాన్ని మాత్రమే నమ్ముకొని బతికే కుటుంబాలు లక్షలల్లో. ఏదైనా నిరుద్యోగం బాగా పెరిగిపోయింది కదా ఫ్రెండ్స్, దాన్ని నమ్ముకున్నది మనం ఛాన్స్ చేయాలి. కానీ అంతా నేనే తింటా, అంతా నేనే తాగుతానడం ఖచ్చితంగా తప్పు ఫ్రెండ్స్. లేకపోతే ఆశపడితే ఏం కాదు, అన్ని రకాలుగా వసతులుండి జాబ్ మంచిగుండి హై శాలరీ ఉన్నోడు విపరీతంగా ఆశపడదు ఫ్రెండ్స్. కాబట్టి ఏం చేయాలంటే, నిరుద్యోగం పెరిగింది కాబట్టి సరేనా నాకు వచ్చింది, నాకేదో వస్తుంది, అందరూ బతకాలని నీకు ఆర్స్గా బతకాలి ఫ్రెండ్స్. ఇట్లా 10 పనులు చేస్తే ఏమవుతుంది, ఏ పని కూడా ఇటు చేసే జాబ్ కూడా నీకు ఆర్స్గా చేయలేకపోతాం. మనమే చూడండి ఫ్రెండ్స్, 2 పడవల ప్రయాణం ఎంత దూరం చేస్తాం ఫ్రెండ్స్. ఆ పడవ మీద కాలు ఈ పడవ కాలు పెట్టి ఎంత దూరం పోతాయి ఇట్లా అని ఓలేగా లాగా చెల్లెలకి పడతాం, ఉన్నది పోతే ఉంచుకుంటూ పోతుంది. కాబట్టి దీనిలో నీతి ఏంటంటే, ఏ వాళ్ళకి ఏదొస్తుందో అది మాత్రం చేయాలి. ఒకరిని కంపేర్ చేసుకోవడం, అరే వానికి వీనికి ఉందంటే ఈ అనారోగ్య ఈ రోజులల్లో అస్సలు కుదరదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.